మనోజ్ అద్దంలో తన ఫేస్ చూసుకుంటూ కింగులా బతకాల్సిన వాడిని ఇప్పుడు దొంగలా బ్రతుకుతున్నాను అనుకుంటూ ఉంటాడు. ఇంతలో రోహిణి వస్తుంది. బావా అనుకుంటూ, ఏంటి ఆఫీస్కి వెళ్తున్నావా? అయినా రోజు ఆఫీస్కి వెళ్ళాలంటే కొంచెం బోర్గా ఉంటుంది కదా అంటే, అయితే రోహిణి ఈరోజు సెలవు పెట్టైనా సరదాగా అట్టెళ్ళొద్దాము అంటే, ఏం అవసరం లేదు బాలు చూసావా ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో, అందుకని వాడికి బుద్ధి చెప్పడం కోసమైనా నువ్వు ఈ జాబ్లోనే ఉండి మంచి పొజిషన్లోకి రావాలి అని అయితే చెప్తూ, అలాగే హనీమూన్కి టికెట్స్ కూడా బుక్ చేయమంటుంది. చేతిలో ఒక్క రూపాయి లేదు, ఇలాగా మాటలు పడడమే హ్యాపీగా ఉంది కష్టపడడం కన్నా అని అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక రోహిణి మాటలే గుర్తొస్తూ ఉంటాయి. మనము హనీమూన్కి అండమాన్కి వెళ్దాం అనుకున్నాం కదా, టికెట్లు బుక్ చేయని చెప్పడము, చేతిలో రూపాయి లేదు అని చెప్పడము. సరే పోనీ ఆ జాబు ఇచ్చిన వాడి దగ్గరికే వెళ్ళి బతిలాడుకుని ఆ జాబే చేద్దాం అనుకుని వెళ్తాడు. ఆ బాస్ కాస్త బాగా ఫోజులు చూపిస్తాడు. ఇక మనోజ్ గురించి తెలిసే కావాలని ఆయన కూడా అలాగా బిహేవ్ చేస్తాడు. జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఫుల్ యాటిట్యూడ్ చూపించాడు మనోజ్. అదంతా దించేలాగా మాట్లాడతాడు ఇప్పుడు వాళ్ళ బాస్. మొత్తానికి జాబ్ ఇచ్చాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇవ్వకే పోవచ్చు. అస్సలు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేదే లేదు ఈ మనోజ్కి. ఇక ఆ బాస్ కూడా విచ్చలవిడిగా ఈ మనోజ్తో ఒక ఆట ఆడుకుంటాడు. ఇక రవి విషయంలో అసలు నిజం తెలియక బాలు ఏమో ఆ డిఎం సురేంద్ర ఇంటికి వెళ్ళి గొడవ చేస్తాడు. ఇక వాళ్ళు చెప్తాడు, మా అమ్మాయితో తిరుగుతున్నాడు, తిరగొద్దని చెప్పని రోడీలతో కొట్టించామని చెప్పగానే ఇక బాలు, వద్దురా వాళ్ళకి మనకు సెట్ కాదు, ఫ్రెండ్షిప్ అన్నావు, ఫ్రెండ్షిప్ ఎంత వాటితో ఆపేసాయి, ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ వద్దు ఏమి వద్దు అనేది అంటూ ఉంటే ఇక రవి మౌనంగా ఉంటాడు. తన బిహేవియర్ చూస్తేనే బాలుకు అర్థమవుతుంది ఫ్రెండ్షిప్పే కాదు అంతకన్నా ఎక్కువే ఉంది అని. కానీ అయినా వద్దురా, ఆ అమ్మాయి మంచిదైనా కావచ్చు కానీ వద్దురా, వాళ్ళకి మనకు పడదు, ఇది ఎంతటికీ దారి తీస్తుందో ఏమో, వాళ్ళకి భయపడి నేను చెప్పడం లేదు, మనకు సెట్ కాదని చెప్తున్నానని చెప్పడంతో రవి డల్ అయిపోతాడు. రవి వద్దు అని చెప్పాను, ఇంక విని అసలు అవసరం లేదు, ఆ అమ్మాయిని దూరం పెట్టే, ఇంకొకసారి నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడడము, అమ్మాయితో తిరగడం నేను చూశాను అంటే కాళ్ళు ఇరగ్గొట్టి ఇంట్లో కూర్చొని పెట్టేస్తానని వార్నింగ్ ఇస్తాడు ఇక బాలు. రవి ఏమో